హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ హృదయబంధం ఎపిసోడ్ 12. ఉదయం 7 గంటల సమయం. హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర అభయ్ కూర్చుని కాలేజ్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ చూస్తున్నాడు. పక్కనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉంది. ఈరోజు కాలేజ్లో కొన్ని ముఖ్యమైన పనులు ఉండటంతో ఇంటి నుంచి బయలుదేరే ముందు అన్ని ఫైల్స్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. అప్పుడే రాహుల్ మెట్లు దిగి కిందకి వచ్చి అభయ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, ఇంత పొద్దున్నే పని మొదలు పెట్టేశావా అని అడిగాడు. అబ్బాయి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ రాహుల్, ఈరోజు కాలేజ్లో మీటింగ్ ఉంది, స్టాఫ్తో కొన్ని విషయాలు మాట్లాడాలి, అందుకే కాస్త ముందుగా వెళ్ళాలి అన్నాడు. రాహుల్ తలూపుతూ, అవునా, అయితే ఈరోజు కూడా బిజీనే అన్నమాట అన్నాడు. అవునురా, కాలేజ్ పని అంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది అంటూ అబ్బాయి ఫైల్ మూసేశాడు. అంతలో కిచెన్ నుంచి కాఫీ ట్రే పట్టుకుని వచ్చిన స్నేహ ఇద్దరి ముందు కప్పులు పెట్టింది. ఇదిగో కాఫీ అంటూ రాహుల్ ముందు కప్పు పెట్టి అభయ్కి మరో కప్పు ఇచ్చింది. రాహుల్ కాఫీ తీసుకుంటూ థ్యాంక్స్ స్నేహ అన్నాడు. స్నేహ చిన్నగా నవ్వి తాగు అంది. అబ్బాయి కాఫీ తాగుతూ స్నేహ వైపు చూసి అమ్మ లేచారా అని అడిగాడు. ఇంకా గదిలోనే ఉన్నారు, లేచాక మీరు కాలేజీకి వెళ్ళారని చెప్తాను అంది స్నేహ. అబ్బాయి వాచ్ చూసుకుంటూ లేచాడు. సరే, నేను బయలుదేరుతున్నాను, మధ్యాహ్నానికి రావచ్చు, పని ఎక్కువైతే కొంచెం లేట్ అవుతుంది స్నేహ అని చెప్పాడు. స్నేహ తల ఊపుతూ సరే, జాగ్రత్తగా వెళ్ళండి అంది. రాహుల్ కూడా లేచి అన్నయ్య, ఈరోజు ఏమైనా పని ఉంటే నాకు చెప్పు అన్నాడు. అభయ్ అతని భుజం మీద చేయి వేసి ఏం లేదురా, నువ్వు ఇంట్లోనే ఉండు, అమ్మతో ఉండు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. గేటు మూసిన శబ్దం వినిపించిన తర్వాత రాహుల్ కొద్దిసేపు బయటకే చూస్తూ నిలబడ్డాడు. స్నేహ కాఫీ కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళ్తుండగా రాహుల్ కూడా ఆమె వెనక నడిచాడు. స్నేహ అని పిలిచాడు. స్నేహ వెనక్కి తిరిగి ఏంటి అంది. ఈరోజు ఏం వండుతున్నావు అని రాహుల్ అడిగాడు. ఇంకా నిర్ణయించలేదు, ఎందుకు అని ఆమె అడగడంతో నిన్న చేసిన కూర బాగుంది, అదే చేస్తే బాగుంటుందనిపించింది అన్నాడు. స్నేహ నవ్వుతూ అయితే అదే చేస్తాను అంది. సరే స్నేహ అని రాహుల్ చెప్పి అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళాడు. స్నేహ అతని మాటలను పెద్దగా పట్టించుకోకుండా తన పనిలో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత శారదా మేడం గది నుంచి బయటకు వచ్చారు. స్నేహ, అభయ్ వెళ్ళిపోయాడా అమ్మా అని అడిగారు. అవును మేడం, ఇప్పుడే వెళ్ళారు అంది స్నేహ. శారదా మేడం సోఫాలో కూర్చుంటూ ఈరోజు నేను కూడా కాలేజీకి వెళ్ళి రావాలనుకున్నా, కానీ ఉదయం నుంచి కొంచెం అలసటగా ఉంది, మధ్యాహ్నం చూద్దామన్నారు. స్నేహ వెంటనే అవసరం లేదు మేడం, మీరు ఇంట్లోనే ఉండండి, అబ్బాయి చూసుకుంటారు కదా అంది. అది నిజమే, కానీ అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది, స్టాఫ్తో మాట్లాడి అక్కడ విషయాలు తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అన్నారు శారదా మేడం. అదే సమయంలో రాహుల్ అక్కడికి వచ్చి అమ్మ, మీరు ఈరోజు వెళ్ళవలసిన అవసరం లేదు, నేను ఏదైనా పని ఉంటే చూసుకుంటాను అన్నాడు. శారదా మేడం ఆశ్చర్యంగా అతని వైపు చూసి నవ్వుతూ ఏమైందిరా, ఈ మధ్య చాలా బాధ్యతగా మాట్లాడుతున్నావు అన్నారు. రాహుల్ నవ్వుతూ అలా ఉండకూడదా అమ్మా, ఇన్ని రోజులు మీరు నా గురించి బాధపడ్డారు కదా, ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాట విన్న శారదా మేడం మనసులో నిజంగానే సంతోషం కలిగింది. స్నేహ కూడా రాహుల్ మాటలు వింటూ అతని వైపు చూసింది. గతంలో జరిగిన విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చినా ఇప్పుడు అతని ప్రవర్తన చూస్తుంటే నిజంగానే మారినట్టుగా అనిపించింది. బహుశా మనం ఇంతకాలం అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని ఆమె మనసులో అనుకుంది. రాహుల్ మాత్రం వాళ్ళిద్దరి ముఖాల్లో కనిపిస్తున్న నమ్మకాన్ని గమనించాడు. ఆ నమ్మకమే తనకు కావాల్సిందని అతని మనసులో అనుకున్నాడు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో శారదా మేడం రూమ్లోకి వెళ్ళారు. స్నేహ కిచెన్లో వంట పనులు చేస్తుంది. రాహుల్ తన గదిలో ఒంటరిగా కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఎప్పుడు రావాలి అని అవతలి వ్యక్తి మెసేజ్ చేశాడు. రాహుల్ వెంటనే అభయ్ ఇంట్లో లేని టైంలో రా, ఎవరు చూడకుండా చూసుకో అని రిప్లై ఇచ్చాడు. మెసేజ్ పంపి ఫోన్ పక్కన పెట్టాడు. కాసేపు కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూశాడు. గేటు వైపు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. అప్పుడే తలుపు దగ్గర స్నేహ కనిపించింది. రాహుల్ అని పిలిచింది. రాహుల్ ఒక్కసారిగా ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి ఏంటి స్నేహ అన్నాడు. లంచ్ రెడీ అవుతుంది, నువ్వు కాసేపట్లో తినటానికి రా అని అంది. సరే వస్తాను అన్నాడు. స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత రాహుల్ మళ్ళీ ఫోన్ తీసుకున్నాడు. అతని ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. నన్ను పూర్తిగా నమ్ముతున్నారు అని తనలో తాను అనుకున్నాడు. మరోవైపు
అభయ్ కాలేజ్లో తన పనుల్లో బిజీగా ఉన్నాడు. కాలేజ్ ఓనర్ కావడంతో ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది. ఆఫీస్లో స్టాఫ్తో మీటింగ్, అకౌంట్స్ చెక్ చేయడం, కొన్ని కొత్త నిర్ణయాల గురించి మాట్లాడడం, ఇలా వరుసగా పనులు సాగుతున్నాయి. ఒక ఫైల్ చూస్తుండగా అతని ఫోన్ మోగింది. స్నేహ కాల్ చేస్తుంది. అభయ్ వెంటనే ఫోన్ ఎత్తి హలో స్నేహ అన్నాడు. ఎక్కడున్నారు అని ఆమె అడిగింది. కాలేజీలోనే ఉన్నాను, పని అయిపోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది, లంచ్కు వస్తారా అని స్నేహ అడిగింది. వస్తాను, పని త్వరగా అయిపోతే వెంటనే బయలుదేరుతాను, సరేనా, జాగ్రత్తగా రండి. సరే స్నేహ అని అభయ్ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ఇంటి గేటు దగ్గర ఒక బైక్ ఆగింది. రాహుల్ కిటికీ నుంచి బయటకు చూశాడు. ఒక అపరిచిత వ్యక్తి గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. రాహుల్ వెంటనే గది నుంచి బయటకు వచ్చి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. తలుపు తీసి బయటకు వెళ్ళి ఎవరైనా చూసారా అని అడిగాడు. ఆ వ్యక్తి చుట్టూ చూసుకొని ఎవరూ చూడలేదు అన్నాడు. రాహుల్ తక్కువ గొంతులో తెచ్చావా అని అడిగాడు. ఆ వ్యక్తి జేబులో నుంచి ఒక చిన్న కవర్ తీసి అతని చేతిలో పెట్టాడు. నువ్వు చెప్పినదే తీసుకొచ్చాను, ఇక నా పని అయిపోయింది అన్నాడు. రాహుల్ కవర్ వెంటనే తన జేబులో పెట్టుకొని సరే నువ్వు వెళ్ళు, అవసరమైతే నేను మళ్ళీ చెప్తాను అన్నాడు. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాహుల్ లోపలికి వస్తుండగా స్నేహ కిచెన్ నుంచి బయటకు వచ్చింది. ఎవరు రాహుల్ అని అడిగింది. రాహుల్ ఒక్క క్షణం కూడా తడబడకుండా ఎవరో కాదు స్నేహ, ఒక ఫ్రెండ్ వచ్చాడు అన్నాడు. అయితే లోపలికి పిలవలేదే అని ఆమె అడిగింది. అతనికి పని ఉందంట, తొందరగా వెళ్ళాలన్నాడు, అందుకే బయటే మాట్లాడి పంపించేశాను స్నేహ అని అన్నాడు. స్నేహ అతని వైపు మరోసారి చూసి సరే అంది. రాహుల్ కూడా నవ్వుతూ లంచ్ రెడీ అయిందా అని అడిగాడు. అయిపోయిందిరా, తిందు గాని అని అంది. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. లంచ్కి శారదా మేడం, స్నేహ, రాహుల్ ముగ్గురే కూర్చున్నారు. అభయ్ ఇంకా కాలేజ్లోనే ఉన్నాడు. శారదా మేడం అభయ్ ఇంకా రాలేదా అని అడిగారు. పని ఉందన్నారు మేడం, ఇంకొంచెం టైం పడుతుందంట అంది స్నేహ. రాహుల్ వెంటనే అన్నయ్యకి పని ఎక్కువైపోయిందమ్మా, ఉదయం నుంచి ఫైల్స్ చూస్తున్నాడు అన్నాడు. శారదా మేడం నవ్వుతూ అభయ్కి పని అంటే ప్రాణం, ఇంట్లో ఉన్న కాలేజ్ గురించి ఆలోచిస్తాడు అన్నారు. స్నేహ కూడా నవ్వింది. అవును మేడం, ఇంటికి వచ్చినా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు అంది. వాళ్ళ మాటలు వింటూ రాహుల్ కూడా నవ్వాడు. బయటికి చూస్తే ఆ ఇంట్లో అన్నీ చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. కానీ రాహుల్ మనసులో మాత్రం మరో ఆలోచన నడుస్తోంది. లంచ్ అయిపోయిన తర్వాత శారదా మేడం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్ళారు. స్నేహ కిచెన్ శుభ్రం చేస్తుంది. రాహుల్ హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నట్టు నటిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత స్నేహ హాల్లోకి వచ్చింది. రాహుల్ అని పిలిచింది. స్నేహ అని రాహుల్ తలెత్తి చూశాడు. కూరగాయలు తీసుకురావాలి, నువ్వు బయటకు వెళ్తే వస్తూ కొంచెం కూరగాయలు తీసుకురావా అని అడిగింది. తీసుకొస్తాను స్నేహ, లిస్ట్ ఇవ్వు అన్నాడు. సరే అని స్నేహ ఒక చిన్న కాగితం ఇచ్చింది. రాహుల్ దాన్ని తీసుకుని బయటకు వెళ్ళాడు. కానీ గేటు దాటిన తర్వాత అతను కూరగాయల షాప్ వైపు వెళ్ళలేదు. మరో వీధిలోకి తిరిగాడు. ఫోన్ తీసుకుని ఒక నెంబర్కి కాల్ చేశాడు. నేను వస్తున్నాను, రెడీగా ఉంచు అని చెప్పాడు. అవతలి వ్యక్తి ఈరోజే కావాలా అని అడిగాడు. అవును, ఈరోజే కావాలి, ఇంకా ఆలస్యం వద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత రాహుల్ తిరిగి ఇంటికి వచ్చాడు. చేతిలో కూరగాయల సంచి ఉంది. స్నేహ ఆ సంచిని తీసుకుని అన్నీ తెచ్చావా అని అడిగింది. అవును స్నేహ, నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను అన్నాడు. థ్యాంక్స్ రాహుల్ అని చెప్పింది స్నేహ. పర్లేదు స్నేహ అని చెప్పి రాహుల్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న వెంటనే తన పాకెట్ నుంచి ఒక చిన్న ప్యాకెట్ బయటకు తీశాడు. దాన్ని తన టేబుల్ డ్రాయర్లో పెట్టి లాక్ చేశాడు. కొద్దిసేపు ఆ డ్రాయర్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఇంకా ఒక్క అడుగు అని తనలో తాను అనుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు అబ్బాయి ఇంటికి వచ్చాడు. హాల్లోకి రాగానే అమ్మా అని పిలిచాడు. శారదా మేడం గది నుంచి బయటకు వచ్చి వచ్చావా నాన్న, ఈరోజు లేటుగా వచ్చావు అన్నారు. పని కొంచెం ఎక్కువ ఉంది అమ్మా అన్నాడు. స్నేహ కిచెన్ నుంచి బయటకు వచ్చి టీ పెడతాను అంది. సరే అన్నాడు అభయ్. రాహుల్ కూడా తన గది నుంచి బయటకు వచ్చి వచ్చావా అన్నయ్య అని అడిగాడు. రా, ఈరోజు ఏం చేశావు? ఏం లేదు అన్నయ్య, ఇంట్లోనే ఉన్నాను, అమ్మతో ఉన్నాను, స్నేహకి కూడా కూరగాయలు తీసుకొచ్చాను. అబ్బాయి నవ్వుతూ అబ్బా, బాగా బాధ్యత తీసుకుంటున్నావే అన్నాడు. రాహుల్ కూడా నవ్వాడు. ఇక నుంచి అలాగే ఉంటానన్నయ్య. అబ్బాయి అతని భుజం మీద చేయి వేసి నువ్వు మంచిగా ఉంటే నాకు చాలా సంతోషం రా అని అన్నాడు.
ఆ మాట విన్న రాహుల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంది. కానీ వెంటనే దాన్ని దాచుకుని అలాగే అన్నయ్య అన్నాడు. సాయంత్రం అందరూ కలిసి టీ తాగుతూ కూర్చున్నారు. శారదా మేడం కాలేజ్ గురించి మాట్లాడుతుండగా ఆ అబ్బాయి రేపటి పనుల గురించి చెప్పాడు. అమ్మ రేపు ఉదయమే కాలేజ్కి వెళ్ళాలి. బయట కూడా ఒక పని ఉంది. సాయంత్రం అవ్వచ్చు అమ్మ రావడానికి అన్నాడు. శారదా మేడం సరే బాబు పని చూసుకుని రా అన్నారు. స్నేహ మాత్రం కాసేపు మౌనంగా ఉంది. ఆమెకు ఏదో చిన్న ఆందోళన కలిగింది. అబ్బాయి ఎక్కువసేపు ఇంట్లో ఉండకపోతే రాహుల్తో ఇంట్లో తాను శారదా మేడం మాత్రమే ఉంటారు. కానీ వెంటనే ఆ ఆలోచనను పక్కన పెట్టింది. రాహుల్ మంచివాడే కదా, మళ్ళీ అనుమానించడం ఎందుకు అని తనలో తాను అనుకుంది. రాత్రి భోజనం సమయంలో అందరూ కలిసి కూర్చున్నారు. స్నేహ రాహుల్కి కూర వడ్డిస్తూ ఇంకా పెట్టనా అని అడిగింది. వద్దు స్నేహ చాలు. శారదా మేడం నవ్వుతూ రాహుల్ ఈ మధ్య చాలా నిశ్శబ్దంగా ఉంటున్నావు, ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడిగారు. రాహుల్ వెంటనే ఏం లేదమ్మా, ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటే చాలా అనుకుంటున్నాను అన్నాడు. అబ్బాయి నవ్వుతూ అదే మాట నేను కూడా చెప్తానురా, మనమంతా కలిసి ఉంటే చాలు అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. ఆ నవ్వులో రాహుల్ కూడా కలిసిపోయాడు. కానీ రాత్రి అందరూ తమ గదులకు వెళ్ళిన తర్వాత అతని అసలు రూపం బయటపడింది. గది తలుపు వేసుకుని టేబుల్ డ్రాయర్ తెరిచాడు. ఉదయం వచ్చిన కవర్, మధ్యాహ్నం తెచ్చిన ప్యాకెట్ రెండూ బయటకు తీశాడు. వాటిని మంచం మీద పెట్టి ఒక్కొక్కటి చూసుకున్నాడు. తర్వాత ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. రేపు అన్నీ సరిగ్గా జరగాలి. ఆ అబ్బాయి ఇంట్లో ఉండకూడదు. అమ్మ కూడా కొద్దిసేపు బయట ఉండాలి. అవతలి వ్యక్తి ఏదో అడిగాడు. అది నేను చూసుకుంటాను, నువ్వు నీ పని చూసుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు. అతను మంచం మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత తనలో తాను వాళ్ళు మాత్రం నన్ను పూర్తిగా నమ్ముతున్నారు, అదే నా గెలుపు అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అభయ్ త్వరగా రెడీ అయ్యాడు. స్నేహ టిఫిన్ రెడీ చేసి పెట్టింది. శారదా మేడం కూడా హాల్లోకి వచ్చారు. ఇంత పొద్దున్నే బయలుదేరుతున్నావా అని అడిగారు. అవునమ్మా, కాలేజీలో పని ఉంది, తర్వాత బయటకు కూడా వెళ్ళాలి అని అన్నాడు. స్నేహ లంచ్ బాక్స్ అతని చేతికి ఇస్తూ లంచ్ మర్చిపోకుండా తినండి అంది. అభయ్ నవ్వుతూ సరే అని బయటకు వెళ్ళాడు. రాహుల్ కూడా హాల్లోకి వచ్చాడు. అన్నయ్య అని పిలిచాడు. అభయ్ వెనక్కి తిరిగి ఏంటిరా అన్నాడు. ఈరోజు లేటుగా వస్తావా అని అడిగాడు. అవకాశం ఉంది, ఎందుకు? ఏం లేదన్నయ్య, అలా అడిగాను అంతే. అభయ్ అతని భుజం మీద చేయి వేసి సరే అమ్మని చూసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అభయ్ గేటు దాటి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి శారదా మేడం కూడా పని చూసుకుని వెంటనే వచ్చేస్తాను స్నేహ అని చెప్పారు. సరే మేడం అంది స్నేహ. రాహుల్ ఆ మాట విన్న వెంటనే నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత గేటు మూసుకుంది. ఇంట్లో ఇప్పుడు రాహుల్, స్నేహ మాత్రమే ఉన్నారు. స్నేహ కిచెన్లో పనిలో పడిపోయింది. రాహుల్ మాత్రం హాల్లో నిలబడి అమ్మ వైపు చూస్తున్నాడు. ఫోన్ తీసుకున్నాడు. ఒక మెసేజ్ టైప్ చేశాడు. ఇప్పుడు సరైన టైం. మెసేజ్ పంపి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు. అతను నెమ్మదిగా కిచెన్ వైపు అడుగులు వేశాడు. స్నేహ అని పిలిచాడు. స్నేహ వెనక్కి తిరిగి ఏంటి అని అడిగింది. రాహుల్ ఆమె దగ్గరకు వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. ఏంటి? ఇక్కడ కాదు, మనం కాసేపు హాల్లో కూర్చుందాం. స్నేహకి ఏమీ అర్థం కాలేదు. సరే అని చెప్పి కిచెన్ పని ఆపి అతని వెంట హాల్లోకి వచ్చింది. రాహుల్ సోఫాలో కూర్చున్నాడు. స్నేహ అతని ఎదురుగా కూర్చుంది. ఏంటి రాహుల్, ఏం మాట్లాడాలి? రాహుల్ కొద్దిసేపు ఆమె ముఖం వైపు చూస్తూ మౌనంగా ఉన్నాడు. తర్వాత చాలా ప్రశాంతంగా స్నేహ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అడిగాడు. అవును, ఎందుకు? అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా నమ్ముతావా? స్నేహ అతని మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయింది. ఏంటి రాహుల్ ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు అంటే రాహుల్ సమాధానం చెప్పకుండా తన జేబులో నుంచి ఒక చిన్న కవర్ బయటకు తీశాడు. స్నేహ కళ్ళు ఆ కవర్ మీదే ఆగిపోయాయి. ఇదేంటి? రాహుల్ మెల్లగా నవ్వాడు. ఇది నీకు సంబంధించిన విషయం. స్నేహ ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. నాకు సంబంధించినదా? రాహుల్ తల ఊపాడు. అవును స్నేహ, కానీ నువ్వు ఇది చూసిన తర్వాత నన్ను ఇప్పటి వరకు నమ్మినట్టే నమ్ముతావో లేదో నాకు తెలియదు అని చెప్పి ఆ కవర్ ఆమె ముందున్న టేబుల్ మీద పెట్టాడు. స్నేహ నెమ్మదిగా తన చేయి కవర్ వైపు చాచింది. ఆమెకు తెలియదు ఆ కవర్ తెరిచిన తర్వాత తన ఇంట్లో ఇంతకాలం తాను నమ్మిన ఒక నిజం పూర్తిగా మారిపోబోతుందని. అదే సమయంలో బయట గేటు దగ్గర ఒక బైక్ వచ్చి ఆగింది. ఎవరో లోపలికి వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. రాహుల్ ఒక్కసారిగా తలుపు వైపు చూశాడు. స్నేహ మాత్రం కవర్ తెరవబోతూ ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.